నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 6 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 50 లక్షలు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 1.5 కోటి, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 10 రోజుల్లో 15 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 21 కోట్లకు అమ్మారు. అందులో 8 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 10 రోజుల్లో. మరో 13 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 13 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 26 కోట్లు గ్రాస్ రావాలి. సో కష్టమే. ఇక ఈరోజు సోమవారం, ఈ మంగళ బుధ ఈ 3 రోజులే థియేటర్స్లో ఉంటుంది సినిమా. గురువారం మే 1న మనకు నాని హిట్ 3 ఉంది, తమిళ్ నుంచి సూర్య రెట్రో ఉంది. సో థియేటర్లన్నీ ఈ సినిమాలకు ఇచ్చేయాలి కాబట్టి ఇక సినిమా పరుగు అయిపోయినట్టే ఇక ఓటీటీకి వచ్చేస్తుంది. అది మన నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త తెలుగు సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 15 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 8 కోట్లు. సినిమా బడ్జెట్ 44 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 21 కోట్లకు అమ్మారు. అందులో 8 కోట్లు వెనక్కి వచ్చాయి 10 రోజుల్లో. ఇంకా 13 కోట్లు వెనక్కి రావాలి అంటే 26 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సో 13 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డబుల్ డిజాస్టర్. ఓకే, బాయ్.